దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? చాలా సంతోషం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అననుకూల పరిస్థితి. 1 నెల రోజుల వరకు ఏ దేవునికి కానీ ఏ మనిషికి కానీ ఎవ్వరూ మొర్రపెట్టకూడదు. దర్యావేషు రాజుకు మాత్రమే చెప్పుకోవాలి. ఇట్టి ఆజ్ఞ జారీ చేయబడింది. అట్టి శాసనం సంతకం చేయబడింది. ఇది కూడా అసూయ పరుల యొక్క కుట్రతో జరిగింది. దానియేలు ఎలాగైనా లేకుండా చేయాలి అని. అయితే మనం చదివిన వాక్యంలో ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, ఈ వ్యక్తి యథాప్రకారంగా ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించి దేవుణ్ణి స్తుతించాడట. మనమైతే పరిస్థితులన్నీ బాగున్నా కూడా ప్రార్థన చెయ్యం, పరిస్థితులు బాగున్నా కూడా దేవుణ్ణి స్తుతించం. అంతేగా? మనకేమీ ప్రమాదాలు లేవు, మనకేమీ కష్టం లేదు, కానీ ప్రార్థన చేయటానికి దేవుణ్ణి స్తుతించడానికి ఎంత కష్టపడిపోతామో. రోజుకు ముమ్మారు ప్రార్థన చేశాడు దానియేలు. మనం కూడా రోజుకు 3 సార్లు ఒకటి ఖచ్చితంగా చేస్తాం. ఈటింగ్ అండి, తిండి, అది గ్యారంటీ. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయటం మొత్తం నిల్లేగా. సమస్య ఉంది, ప్రమాదం ఉంది, ప్రాణం పోయేంత ప్రమాదం ఉంది. అయినా సరే యథాప్రకారం అంటే రోజు చేసే పని దానియేలు ప్రార్థన చేయటం. అది కూడా రోజుకు ముమ్మారు, అది కూడా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఒక్క మాట చెప్పనా? ఇదిగో 6వ అధ్యాయం 10వ వచనంలో మోకాళ్ళ మీద పడి దానియేలు మొర్రపెట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు అని చదువుతున్నామే. ఆ సమయానికి దానియేలు వయసు ఎంతో మీకు తెలుసా? 88 సంవత్సరాలట. 88 ఏళ్ల వృద్ధుడు నిలువు మోకాళ్ళ మీద ఉండి రోజుకు 3 సార్లు అనుదినం దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 88 సంవత్సరాల వృద్ధుడు. మనమైతే మంచంలో నుంచి పైకి కూడా లేవలేమేమో. అసలు యవనస్తులుగా ఉన్నవారే ఎందుకు పనికిరారేమో అన్నట్టుగా ప్రార్థనా జీవితమే లేకుండా తిరుగుతున్నారు. ఆ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం కూడా గాల్లో కలిసిపోయింది. అంతే, భక్తి అంతా ఎగిరిపోయింది. సరిగా మందిరానికి రావటం లేదు, వచ్చిన వాక్యం వినటం లేదు, విన్నా కూడా ఆచరించటం లేదు. ప్రార్థనా జీవితాలు అసలే లేవు. 88 సంవత్సరాల వృద్ధుడు రోజుకు 3 సార్లు పరిస్థితులన్నీ ప్రమాదంగా ఉన్న చేతులెత్తి దేవుని సన్నిధిలో నిలువు మోకాళ్ళ మీద మొరపెడుతున్నాడు. ప్రియబిడ్డ, మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవులు దేవునికి కావాలి. కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటా చేసేవారు కాదండి. ఏదో పెద్ద వయసు వచ్చింది, కాస్త కింద కూర్చోలేకపోతున్నాం, వాక్యం వినే కాసేపు కుర్చీలో కూర్చున్నామంటే తప్పులేదు కానండి. ఈ కుర్చీలకి బల్లలకి అలవాటు పడ్డాక మోకాళ్ళ ప్రార్థనే పూర్తిగా కనుమరుగైపోయి. నిన్నటి దినాన ఒక వీడియో చేశాను 2 రోజుల క్రితం. 100 సంవత్సరాల వయసులో మోకాళ్ళుని అని దానికి టైటిల్ పెట్టాం.
100 సంవత్సరాల వయసున్న ఒక తల్లి మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో మొరపెడుతుంది, నిలువు మోకాళ్ళ మీద. మీరు ఆ వీడియో చూడకపోతే తప్పకుండా మీరు వెనక్కి వెళ్ళి ఆ వీడియో మన ఛానల్లో చూడండి. ఇక్కడేమో ఈ దైవజనుడు లేక ఈ గొప్ప వ్యక్తి అయినటువంటి దానియేలు అనబడినటువంటి ఈ వ్యక్తి రోజుకు ముమ్మారు 88 సంవత్సరాల వయసులో మోకాళ్ళ మీద మొరపెడుతున్నాడు. ప్రియబిడ్డ, ప్రార్థనా జీవితం ఉందా? 5 గంటలకే లేచి మోకాళ్ళ మీద పడగలవా? రోజుకు ముమ్మారు ప్రార్థించే అలవాటు ఉందా? కనీసం ఒక్కసారైనా, 1 గంట అయినా, కనీసం 2 సార్లైనా ఉదయ సాయంకాలాలు దేవుని సన్నిధి గడిపే అనుభవం నీకుందా? మోకాళ్ళు ఏం చేసుకోవటానికి మనకి? రేపటి దినాన పురుగులు తింటమేగా సమాధిలో. ఇప్పుడే మోకాళ్ళే. ఎంతవరకు ఆ కుర్చీలో కాళ్ళు ఒప్పుకుంటా కూర్చుంటావు ప్రార్థనలో కూడా? మా మందిరంలో ఉన్న ఒక క్రమం ఏంటంటేనండి, సరే ఎవరైనా వచ్చి కుర్చీలో కూర్చున్నా వాక్యం వినటానికి మందిరానికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు అందరూ నిలువు మోకాళ్ళు వేయాలి. ఇక ఆ మోకరించలేనంత బలహీనులు ఎవరన్నా ఉంటే లేచైనా నిలబడాలి. దాదాపుగా 100కి 98 మంది ఇక మరీ నిలబడటానికి కూడా ఓపిక లేకుండా పరిస్థితులు ఉన్నవారు తప్ప అందరూ ఇలాగే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ క్రమాన్ని మనం పాటిద్దాం. నిలువు మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నువ్వు మోకరించంలోనే సైతాను గడగడ వణిగిపోతాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు స్తుతించినప్పుడు అపవాది పారిపోతాడు. శోధన తొలగిపోతుంది, కుటుంబాలు మారతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. ఆధ్యాత్మికంగా, భౌతికంగా నువ్వు చాలా బ్లెస్ అవుతావు, దీవించబడతావు. చూడండి, నువ్వు మందిరానికి రా, పాటలు పాడు, బైబిల్ చదువు, నువ్వేమైనా చెయ్యి, కానుకివ్వు, పరిచర్య చెయ్యి, ఏమైనా చెయ్యి. సైతాన్ గాడికి ఏం ఇబ్బంది లేదని, వాడు హ్యాపీగా చేయనిస్తాడు, ఏం పర్వాలేదని. ప్రార్థన అని నువ్వు మోకరించు, వాడికి మొత్తం ఇక వెళ్ళిపోతుంటాడు అంతే. అందుకే ఈనాడు చాలామందిని వాడు ప్రార్థన చేయనివ్వడం, వాక్యం ఎన్నిస్తాడు, ఆహా ఓహో అద్భుతంగా చెప్పారు పాస్టర్ గారని ఈరోజు యూట్యూబ్ పుణ్యమా అని 1కి 100 ప్రసంగాలు వింటాం. మొన్న ఈ మధ్య ఒక గొప్ప దైవ సేవకులు అంటున్నారు, ఎంతగా ప్రసంగాలు వింటున్నామంటే యూట్యూబ్లో ఇది కాదు అది 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 ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఇంకేదో లోతుగా ఉండాలంటూ ప్రసంగాలు వింటూ వింటూ అసలు ఆ ప్రసంగానికి మూలమైన క్రీస్తునే మర్చిపోయామంట. అసలు అది చూడండి ఎట్టుంది. దైవజనుడిగా నా మాట విని ఇక నుంచి అయినా కొంచెం బ్రేక్ తీసుకొని ఆలోచించి కాస్త మోకాళ్ళ మీద ఎక్కువ గడుపుతూ దేవుని పాదాలు పట్టుకోండి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆధ్యాత్మికంగా ఒట్టిపోయిన తనంలో ఉన్నావేమో, బలపడతావు. సేవకుడు అయితే సంఘం బాగుంటుంది, విశ్వాసం అయితే కుటుంబం బాగుంటుంది. అన్నిటికీ మించి నీ ఆధ్యాత్మికమైన జీవితం, నువ్వు సేవకుడివైనా, సేవకురాలువైనా, విశ్వాసమైనా ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుంటుంది. ప్రార్థన నిర్లక్ష్యం చేయద్దు. 88 సంవత్సరాల వయసులో రోజుకు ముమ్మారు ప్రమాదం పొంచి ఉన్నా కూడా దానియేలు ప్రార్థిస్తున్నాడు అంటే ప్రార్థనకి ఎంత పెద్దపీట వేశాడో మీరు చూడండి. అలాంటి ఒక ప్రార్థనకు పెద్దపీట వేసే కృప, దీవెన, ఆశీర్వాదం నిండారులుగా మీ అందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. పెద్ద వయసు వచ్చేంత వరకు, వీలైతే 90-100 సంవత్సరాల వయసు వరకు కూడా మోకాళ్ళ మీదే ఉండే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి నాయన. మేము ప్రార్థించకుండా ఏది చేసినా వ్యర్థమే కదా. 88 సంవత్సరాల వయసులో దానియేలు అనబడిన ఈ భక్తుడు రోజుకు ముమ్మారు మోకాళ్ళుని మొరపెడుతుంటే, అయ్యా మేమైతే మంచాల మీద, కుర్చీల్లో ప్రభువా మరి ఆరోగ్యం ఉండి కూడా, యవ్వనస్తులుగా ఉండి కూడా అలా చేస్తున్నాం, క్షమించండి. ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారో వారందరినీ ప్రార్థనాపరులుగా చేయండి. మీ సన్నిధి ఆశీర్వాదాలతో నింపండి, తోడుగుండండి, విజయం ఇవ్వండి. యేసయ్య శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలు.